మన జూన్ 17 నుంచి ఇంటర్వ్యూస్ ప్రారంభం కావాల్సి ఉండగా కొందరు అభ్యర్థులు అక్రమాలు జరిగాయని చెప్పి కోర్టులో పిటిషన్ వేయడం, హానరబుల్ హైకోర్టు ఇంటరీమ్ ఆర్డర్ ద్వారా ఈ ఇంటర్వ్యూస్ మీద స్టే ఇవ్వడం జరిగిందండి. ప్రస్తుతానికి ఇంటర్వ్యూస్ని 4 వారాలు పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో రెస్పాండెంట్స్ తరపున మా గ్రీవెన్సెస్ని చెప్పుకోవడానికి వీఆర్ బిఫోర్ ద మీడియా. దాదాపు 46 మందిని ఈ కేసెస్లో రెస్పాండెంట్స్గా ఇంక్లూడ్ చేశారండి. ఫస్ట్ రెస్పాండెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ రెస్పాండెంట్ ఏపీపీఎస్సీ. ద రిమైనింగ్ 46 రెస్పాండెంట్స్ ఆర్ దోస్ హూ సెలెక్టెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ. అయితే ఈ రెస్పాండెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో బేసిస్ అంటూ ఏం లేదండి. చాలా ఆర్బిట్రరీగా వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఆన్సర్ రైటింగ్ చేసిన అభ్యర్థుల యొక్క వివరాలని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మా దగ్గర సెలెక్ట్ అయిన వాళ్ళు వీరు అని పేర్లు, హాల్ టికెట్ నెంబర్లు డిస్ప్లే చేస్తే వాటిని యథాతథంగా వరుస క్రమంలో కూడా ఎటువంటి మార్పు లేకుండా రెస్పాండెంట్స్గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలానే ఈ 272 పేజీల పిటిషన్లో ఈ 46 మంది రెస్పాండెంట్స్ సంబంధించిన అక్రమాలు కానీ, వీళ్ళు చేసిన అక్రమాలు కానీ, వాటికి సంబంధించిన ఆధారాల గురించి ఎక్కడ ప్రస్తావన లేదండి. సో మా ప్రశ్న ఏంటంటే, ఈ రెస్పాండెంట్స్ అక్రమాలు చేశారు అని మమ్మల్ని ఇంక్లూడ్ చేయడానికి మీ బేసిస్ ఏంటి? ఇంకొకటి ఏంటంటే, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ కాని వాళ్ళు వీఆర్ ద క్రీమ్ అని చెప్తున్నారు. ఇంటర్వ్యూకి దాదాపుగా 326 మంది సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ కానివారు మేము గతంలో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాసాము, ఇంటర్వ్యూ చేశాము, ఐఐటి ఐఎం బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, రెప్యూటెడ్ కార్పొరేట్ ఆఫీసెస్లో వర్క్ చేశామని చెప్తున్నారు. వారికి తెలియని విషయం ఏంటంటే, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన 326లో కూడా చాలామంది ఉన్నారండి. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళి ఐఐటి ఐఎం బ్యాక్గ్రౌండ్ ఉండి రెప్యూటెడ్ కార్పొరేట్ ఆఫీసులో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి నేనే 2006-7 నుంచి ప్రస్తుతం 2021 దాదాపు 15-16 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్లో ఉన్నా. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 3 సార్లు రాశాను. 2010, 11 and 15. 2012లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యానండి. అలానే గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇది 5వ మెయిన్స్. 4 times మెయిన్స్ రాశాను. 5th మెయిన్స్లో నాకు ఇంటర్వ్యూ కాల్ రావడం జరిగింది. గతంలో మేము ఎప్పుడు మాకు ఇంటర్వ్యూ రానప్పుడు కమిషన్స్ని, యూపీఎస్సీని కానీ ఏపీపీఎస్సీని కానీ మేము కంటెస్ట్ చేయలేదు. సో మాలాగనే ఇంటర్వ్యూ రాని వాళ్ళు కూడా కష్టపడి చదివే ఉంటారు. కానీ అందరికీ ఇంటర్వ్యూస్ కాల్ లెటర్స్ రావడం సాధ్యం కాదు. ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి మహా అంటే కొన్ని ఫ్యూ మార్క్స్ గ్యాప్ ఉంటుందండి, అంతకని ఎక్కువ ఉండదు. అలానే ఈసారి జరిగిన మెయిన్స్ ఎగ్జామ్లో లాంగ్వేజ్ పేపర్స్ కూడా చాలా టఫ్ ఉన్నాయి. పిటిషనర్స్లో కొంతమంది లాంగ్వేజ్ పేపర్లో కూడా పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ వెరిఫై చేసుకోకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా మమ్మల్ని రెస్పాండెంట్స్గా చేసి మమ్మల్ని మనోవేదనకు గురి చేశారు. మా పేరెంట్స్, మేము చాలా గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఎంటైర్ ఇంటర్వ్యూ ప్రొసీజర్ని ఆపేయడం కూడా జరిగింది. సో అలానే ఎటువంటి ఆధారాలు లేకుండా మా మీద విమర్శలు చేసి మమ్మల్ని రచ్చకీడ్చిన వీళ్ళపైన మేము లీగల్గా ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతాము. అడ్వకేట్స్ తరపున లీగల్ అడ్వైస్ తీసుకొని సివిల్, క్రిమినల్ డిఫమేషన్ కేసెస్ ఫైల్ చేసి వీ విల్ టేక్ ఇట్ టు ద లాస్ట్ కంక్లూజన్. సో రెస్పాండెంట్స్ తరపున నాతో పాటు మిగతా మా ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారండి. నమస్కారం అండి, నా పేరు చిరంజీవి అండి. నేను కూడా ఒక రెస్పాండెంట్ అండి. అసలు నా పర్మిషన్ లేకుండా ఎలా నా పేరు మామూలుగా రెస్పాండెంట్ లిస్ట్లో వేస్తారండి? ఏమైనా ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ప్రూఫ్ లేకుండా ఎట్లా వేస్తారు? అంటే మేము ఏం చేయలేమని ఇట్లా వేస్తామంటున్నారా? మామూలుగా కరెక్ట్గా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి, ఇక్కడ నుంచి జస్ట్ తీసి ఓకే మేము పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసాము, మేము ఏదో డబ్బులు ఇచ్చి పాస్ అయ్యాము అని మా పైన కేసులు వేస్తారా? అంటే మీకు ఇష్టం వచ్చింది చేస్తారు. సరే అండి, మీరు ఇష్టం వచ్చింది చేయండి, మేము కూడా ఇష్టం వచ్చింది చేస్తాం. మీరు ఎంత కిందకి దిగుతే మేము కూడా అంత కిందకి దిగుతాం, ఎక్కడికన్నా వెళ్ళి పోరాడతాం కూడా. ఏం చేస్తారో మేము కూడా చూస్తాం. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటండి అంటే, సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అనే వాళ్ళు నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాస్తే ఆ నెక్స్ట్ ఇయర్లో ప్రిలిమ్స్ రాని సందర్భాలు కూడా కోకొలలు ఉన్నాయి. లాస్ట్ టైం గ్రూప్ 1 టాపరు గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యాడు కానీ యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయలేదు. అంటే గతంలో మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా గ్రూప్ 1 ఇంటర్వ్యూ రావాలనేం లేదండి. దిస్ ఎగ్జామ్ ఈజ్ వెరీ వెరీ డైనమిక్. ఆ ఎగ్జామ్ రాసిన 3 గంటలు మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇట్ విల్ డిసైడ్. పేపర్ కరెక్ట్ చేసినప్పుడు కొందరు ఎవాల్యుయేటర్స్ లిబరల్ ఉంటారు, కొందరు టఫ్ ఉంటారు. అవి కూడా మీ ఫేట్ని డిసైడ్ చేసి ఉండొచ్చు. సో లక్ కూడా కొంచెం రోల్ ప్లే చేస్తుంది. సో ఈ ఫ్యాక్ట్స్ అన్ని వెరిఫై చేసుకోకుండా, ఎటువంటి ఆధారాలు చూపకుండా, పిటిషన్లో కూడా ఎక్కడ ఒక పేజీ, ఒక పేరాగ్రాఫ్లో కూడా లేదండి ఎవిడెన్స్ మా మీద. కనీసం మా గురించి ప్రస్తావన కూడా లేదు. రెస్పాండెంట్స్గా పేర్లే ఇచ్చారు కానీ
ఈ రెస్పాండెంట్స్ చేసిన అక్రమాల గురించి కానీ వాళ్ళకి దానికి సంబంధించిన ఆధారాలు కానీ ఎక్కడ నథింగ్ ఈజ్ మెన్షన్ ఎనీవర్ ఇన్ ద పిటిషన్ ఆఫ్ 272 pages. ఇంకొకటి కాకుండా మిమ్మల్ని బదనాం చేయడం అనే ఉద్దేశం ఏముండాలనుకుంటే అన్న అంటే పొలిటికల్గా కూడా టర్న్ తీసుకుంది, చాలా మంది కూడా దీన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఏపీఎస్సీ నిజంగా అవుతుంటే ఏపీఎస్సీతో పెట్టారు, కానీ మిమ్మల్ని బదనాం చేయడం అనే ఉద్దేశం. ఇది కోచింగ్ సెంటర్లు సోషల్ మీడియాలో పెట్టాయండి మా నేమ్స్, అక్కడ నుంచి జస్ట్ కాపీ పేస్ట్ చేశారు, అదేదో మమ్మల్ని అడగకుండా. మీరు చూడండి అందులో సీక్వెన్స్ కూడా సేమ్ ఉంది, సేమ్ సీక్వెన్స్. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మా దగ్గర నుంచి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వ్యక్తులు వీళ్ళ పేర్లు హాల్ టికెట్ నెంబర్స్ అని ఉంటే అందులో నుంచి ఆ పేర్లు తీసుకున్నారు, వరుస క్రమంలో కూడా మార్పు లేదు. ఇంకొకటి ఏంటంటే మామూలుగా నా క్యాపబిలిటీని ప్రశ్నిస్తూ రెస్పాండెంట్స్ పేరులో పిటిషన్స్ వేశారు. పిటిషన్లు ఏం చెప్తున్నారంటే వాళ్ళు మెయిన్స్ ఇన్నిసార్లు రాశారు అంటున్నారు. హరినాథ్ రెడ్డి గారు 4 సార్లు రాశారు, నేను 3 సార్లు రాశాను మెయిన్స్. ఇంకా రెస్పాండెంట్స్లోనే ఇద్దరు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు చెప్పే బేసిస్కి సబ్జెక్టివ్ బేసిస్ ఉంది, ఆబ్జెక్టివ్ బేసిస్ లేదు. లేదండి, మీరు ఇప్పుడు వాళ్ళు పిటిషన్ వేసేటప్పుడు అందరూ ఆర్గనైజ్ అయ్యారు, ఒకరి గురించి ఒకరికి తెలిసే అవకాశం ఉంది. మేము ఫస్ట్ టైం మీడియా ముందు వస్తున్నాం, వీళ్ళలో చాలామంది ఒకరికి మా మొహాలు ఒకరికొకరికి తెలియవు. సో ఈ 326 మందిలో మేము ఎంక్వైరీ చేసుకుంటే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాసిన వాళ్ళు, ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, ఐఐటి ఐఐఎంలో వర్క్ చేసిన వాళ్ళు, రెప్యూటెడ్ కార్పొరేటర్లో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ డీటెయిల్స్ అన్ని మేము ప్రొవైడ్ చేయగలం ఇఫ్ యూ గివ్ అస్ టైం. ఈ 326లో ఎంతమంది ఆల్రెడీ సివిల్స్ రాశారు, ఎంతమంది ఐఐఎం ఐఐటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, దాదాపు 10 నుంచి 11 మంది డెంటల్ సర్జన్స్ ఉన్నారండి ఇందులో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళలో. ఐ హ్యావ్ డన్ మై బీడిఎస్ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. మీరు నా ట్రాక్ రికార్డ్ చూస్తే ఓపెన్ మెరిట్లో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో డెంటల్ సీట్ తెచ్చుకున్నాను. సివిల్ సర్వీసెస్లో 3 సార్లు మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. గ్రూప్ 1 ఇది రాయడం 5వసారి. దాదాపు 10 ఏళ్ల నుంచి ఐఎమ్ టీచింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఈ గ్రూప్ 1 కూడా దాదాపు 6 పుస్తకాలు రాశానండి. హూ ఎల్స్ ఈజ్ ఎలిజిబుల్ దెన్ మీ? ఎలా చెప్పగలరు మీరు వర్తవైల్ కాదని? సార్ ఈ పిటిషనర్స్ ఎటువంటి ఆధారాలు లేకుండా మమ్మల్ని రచ్చకీడ్చారు. ఆల్ దిస్ నీడ్స్ టు బి ఎంటైర్లీ ఇన్వెస్టిగేటెడ్. సో ఎవరిది తప్పు ఉంటే ఆ దోషుల్ని శిక్షించాలి. వీ విల్ ఆల్సో ప్రొసీడ్ లీగలీ. వీ హ్యావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్. వీఆర్ షూర్ అబౌట్ దట్. వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ. మమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయమనండి, అక్కడ పిటిషనర్స్ని ఇన్వెస్టిగేట్ చేయమనండి. లెట్ ద కల్ప్రిట్స్ బీ పనిష్డ్. సార్ డిజిటల్ ఎవాల్యుయేషన్కి సంబంధించి సమాచారం మా దగ్గర ఉండదండి. ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా చేశారు అవన్నీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ద కమిషన్ మైట్ బి నోయింగ్ దట్. బెటర్ ఆస్క్ ద కమిషన్. వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ గ్రీవెన్సెస్. సార్ లేదండి, మేము సెక్రటరీ సార్ని నేను కలిసే ప్రయత్నం చేశాము. సార్ చాలా బిజీగా ఉండడం వల్ల మాకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదండి. సో వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ అవర్ ఓన్. వీ విల్ ట్రై సార్. ఇవాళ కలిసే ప్రయత్నం చేస్తాము. ఇవాళ వీలు కాకపోతే అట్లీస్ట్ కమింగ్ మండే ట్యూస్డే అయినా కలిసే ప్రయత్నం చేస్తాము. సార్ ఖచ్చితంగా చెప్పాలి సార్, ఎందుకంటే ఈ రెస్పాండెంట్స్ అందరూ కౌంటర్ ఫైల్ చేయాలని జడ్జిమెంట్లో ఉందండి. సో కౌంటర్ మేము ఇండివిజువల్గా ఫైల్ చేయాలన్నా, కమిషన్తో పాటు ఫైల్ చేయాలన్నా, వీ హ్యావ్ మెనీ డౌట్స్. వీ నీడ్ టు టాక్ టు ద సెక్రటరీ సార్. అండ్ మేము ఇండివిజువల్గా ప్రొసీడ్ అవ్వాలన్నా, ఏపీపీఎస్సీతో పాటు కౌంటర్ చేయాలన్నా మాకు ఐడియా లేదండి. So if required, we will go on an individual basis or together or even with the commission. That it is yet to be finalized. సరే పొలిటికల్ సార్, ఇప్పుడు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సివిల్ సర్వీసెస్ న్యూట్రాలిటీ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా న్యూట్రల్గా అడ్వైస్ చేయాలి, పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి. సో వీ డోంట్ గెట్ ఇన్ టు పార్టీ పాలిటిక్స్ హియర్. అలాంటివి కొన్ని జరిగాయి, బట్ వీ డోంట్ వాంట్ టు పొలిటిసైజ్ దట్ ఇష్యూ. మేము రాసిన పరీక్షకి నిజాయితీగా న్యాయం కోరుకుంటున్నాం. వాళ్ళు చెప్తున్న మెయిన్ అలిగేషన్ ఏంటంటే మేము ఐఎంలో చదివాము, ఐఐటీలో చదివాము, మేము క్వాలిఫై కాలేదు అంటే ఇంకా సెలెక్ట్ అయిన వాళ్ళంతా క్వాలిఫై దానికి తగిన అర్హత పొందలేనట్టే అంటున్నారు.
మరి 2018 టాపర్, 16 టాపర్, 11 టాపర్, 2008 టాపర్ కూడా ఎవరు కూడా ఐఐటి ఐఎంలో చదివిన టాపర్స్ కాలేదు. అంటే ఆ కాలేజీలో చదివిన వాళ్ళు పబ్లిక్ సేవకు అర్హులు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దానికి దీనికి సంబంధం లేదు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు సిలబస్ మనం ఎంత చదివినాం, ఎంత కష్టపడినాం, ఎన్ని సంవత్సరాలుగా మనం నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా 3 గంటలు మనం ఎంతవరకు ఆన్సర్ చేసినాం అనేది చాలా ముఖ్యమైనది. అవన్నీ ఆధారాలుగా తీసుకోకుండా మేము పలానా కాలేజీ నుంచి వచ్చినాము కాబట్టి మేము క్రీము, మేము సెలెక్ట్ కాలేదంటే ఏదో అన్యాయం జరిగింది, లేదా సెలెక్ట్ వాళ్ళ మీద దూషణలు దిగడం, సోషల్ మీడియాలో దీనిలో కానీ ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళ మీద వ్యక్తిగత దూషణలు కూడా చేస్తూ ఉన్నారు. ఇది మేము ఇంకా ప్రిపేర్ అవ్వడానికి, తర్వాత పరీక్షలు ప్రిపేర్ అవ్వడానికి మానసికంగా చాలా క్షోభకు గురవుతా ఉన్నాం. మా అన్యాయాన్ని చెప్పుకోవడానికి మేము సెలెక్ట్ అయ్యాము, కష్టపడి సాధించాము, మాకు న్యాయం చేయాలి, లేదా మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది మానసిక క్షోభకు గురి పెడుతున్నారనే ఉద్దేశంతో మేము ఈరోజు రావడం జరిగింది. ఖచ్చితంగా ఖచ్చితంగా we will take all the legal courses which are available to us. డిఫమేషన్ సూట్ అయితే పక్కా ఫైల్ చేస్తాం. సివిల్ క్రిమినల్ డిఫమేషన్ సూట్ ఖచ్చితంగా ఫైల్ చేస్తాము. వీళ్ళు మా మీద చేసిన అలిగేషన్స్ని వాళ్ళు ప్రూవ్ చేయాలండి. ప్రూవ్ చేయకపోతే దట్ అమౌంట్స్ టు డిఫమేషన్. వీఆర్ ఓపెన్ టు ఇన్వెస్టిగేషన్ అండ్ ఎనీథింగ్ అండి. సో మేము రెడీ, వాళ్ళు రెడీ అయితే పక్కా అండి. ఎవరైనా నిజం ముందు తల ఒగ్గాల్సిందే. మేము ఒగ్గామని మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే మేమేం తప్పు చేసి రాలేదు, మేము కష్టపడి రాసి వచ్చాము. సో వీఆర్ ఓపెన్ టు ఎనీథింగ్ అండి. సార్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ వాట్ సో ఎవర్. మేము వర్త్ కాదు అని చెప్పడానికి ఈ 326 గురించి 26 మంది గురించి వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదండి. ఇంకోటి వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము ప్రిలిమ్స్లో మేము 130 తెచ్చాం, 140 తెచ్చుకున్నాం, 160 తెచ్చుకున్నాం కాబట్టి మేము మెయిన్స్ క్వాలిఫై కాలేదు అంటే ఏదో జరిగింది. అంటే ఇప్పుడు మనం ప్రీవియస్ టాపర్స్ చూస్తే 2015 కానీ 16 కానీ 17 కానీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ర్యాంక్ నెంబర్ 1 వచ్చిన వాళ్ళు 1-2 మార్కులు లేదా 0.5 మార్కులతో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారు సివిల్ సర్వీసెస్ మీద. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము ప్రిలిమ్స్లో చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాము కానీ మాకు రాలేదు, ప్రిలిమ్స్లో చాలా బార్డర్తో అయిన వాళ్ళు అయినారని చెప్తున్నారు. మెయిన్స్ పరీక్షకి ప్రిలిమ్స్ పరీక్షకి ఉన్న కష్టము, హార్డ్ వర్క్ కంప్లీట్గా వేరు ఉంటుందండి. ఇది కంప్లీట్గా రాసే పద్ధతి, డిస్క్రిప్టివ్ పద్ధతి, అనాలిసిస్, అనలిటికల్ ఎబిలిటీ, ప్రజెంటేషన్ ఆఫ్ ఆన్సర్ ఇవన్నీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అదే ప్రిలిమ్స్కి జస్ట్ ఆబ్జెక్టివ్ మన టిక్ కొట్టనే ఉంటుంది. దీన్ని బేరీజ్ లేకుండా ఆ రెండింటిని కంపేర్ చేస్తూ అనలైజ్ చేస్తూ ఈ విధంగా వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. సార్ ఇంకొకటి డిజిటల్ ఎవాల్యుయేషన్కి వస్తే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ డిసెంబర్ 2020లో జరిగింది. 2019 నవంబర్ డిసెంబర్లోని ఏపీపీఎస్సీ చాలా క్లియర్గా మెయిన్ స్క్రిప్ట్స్ని డిజిటల్ మూల్యాంకనం చేస్తామని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కానీ అప్పుడు దాన్ని ఏపీపీఎస్సీని ఎవరు ప్రశ్నించలేదండి. ఎగ్జామ్స్ కూడా క్వశ్చన్ పేపర్ చాలా స్టాండర్డ్తో టాబ్లెట్ మోడ్లో కండక్ట్ చేసినప్పుడు కూడా అందరూ అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు డిజిటల్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాత వీళ్ళకి ఇంటర్వ్యూస్ రాలేదు కాబట్టి ఎంటైర్ డిజిటల్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఫ్లాడ్ అని మాట్లాడుతున్నారు. ఇంకా మన డిజిటల్ వరల్డ్లో సార్ డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ డిసెంబర్ 2020లో జరిగింది. సో వీటిని డిజిటల్ మోడ్లో ఎవాల్యుయేట్ చేస్తామని కమిషను సంవత్సరం ముందే చెప్పిందండి. 2019 నవంబర్ డిసెంబర్లో చెప్పింది. నోటిఫికేషను డిసెంబర్ 2018లో వచ్చిందండి. 2019 నవంబర్ డిసెంబర్లో కమిషన్ చాలా క్లియర్గా అన్ని ప్రింట్ మీడియాకి చెప్పిందండి డిజిటల్ ఎవాల్యుయేషన్ మోడ్లో కరెక్షన్ చేస్తాము అని. ఆ సమయంలో ఎవరు అబ్జెక్ట్ చేయలేదు ఏపీపీఎస్సీని. ఎగ్జామ్స్ కూడా ట్యాబ్లెట్ మోడ్లో డిజిటల్గా జరిగినప్పుడు ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అప్రిషియేట్ చేశారు. పేపర్ లీక్ అవడానికి ఎటువంటి అవకాశం లేకుండా డిజిటల్గా ట్యాబ్లెట్స్ని యూజ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. దెర్ వాజ్ గ్రేట్ అప్రిషియేషన్ ఫర్ ద కమిషన్. మెయిన్స్ స్క్రిప్ట్స్ డిజిటల్గా ఎవాల్యుయేట్ అయిన తర్వాత కొందరికి ఇంటర్వ్యూ రాలేదు కాబట్టి ఎంటైర్ ప్రాసెస్ ఫ్లాడ్ అని సింగిల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇంకా మనకు కరోనా వచ్చింది కాబట్టి ఈ మెయిన్ స్టెప్ కూడా తీసుకున్నారని కమిషన్ కూడా చెప్పారండి. సో మనం దాన్ని పెట్టుకోవాలి. సరే డిజిటల్ ఎవాల్యుయేషన్ కూడా ఫస్ట్ టైం ఏపీపీఎస్ ఏం చేయట్లేదండి. కర్ణాటకలో చేశారు, బీహార్లో చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా చేశారు. ఏపీపీఎస్సీ నో ఎక్సెప్షన్. ఏపీపీఎస్సీ ఆల్సో హ్యాస్ డన్ దట్. ఇంకా డిజిటల్ వరల్డ్లో మనం ఎప్పుడైనా ట్రాన్స్పరెన్సీ అనేది వస్తుంది. సార్ నా పేరు దీప్తి సార్. నా నాలెడ్జ్ లేకుండా నా పేరుని వన్ ఆఫ్ ద రెస్పాండెంట్గా చేశారు సార్. అసలు ఆన్ వాట్ బేసిస్ దే విల్ టేక్ దిస్ యాక్షన్ సార్. అండ్ ఇంకోటి మేము కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో టెస్ట్ సిరీస్ రాసాము. వాళ్ళు యాడ్స్ సోషల్ మీడియాలో వేసిన యాడ్స్ బేస్ చేసుకొని సేమ్ అదే సీరియల్ నెంబర్తో అదే నేమ్స్, ఈవెన్ మా ఫుల్ నేమ్స్ కూడా లేవు సార్ వాటిల్లో. ఎగ్జాక్ట్గా అదే చేసి వాళ్ళు ఇలా మా పేర్లు ఇరికించారు సార్. మేము దీని మీద డిఫమేషన్ సూట్స్ అయితే ఫైల్ చేస్తాం సార్. వాళ్ళు మా మీద చేసిన అలిగేషన్స్ ఖచ్చితంగా ప్రూవ్ చేయాలి. చెయ్యని పక్షంలో ఇట్ అమౌంట్స్ టు బోత్ సివిల్ అండ్ క్రిమినల్ డిఫమేషన్. వీ విల్ ప్రొసీడ్. వీ విల్ నాట్ లీవ్ దెమ్. We will take it to logical conclusion and they should be ready for this.